టార్గెట్ 14 ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ ముందున్న లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కేతనం ఎగరవేసిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలిచి చూపిస్తామని చెప్తోంది. అందుకే గెలుపు గుర్రాల కోసం వివిధ స్థాయిలో కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు 309 అప్లికేషన్లు వచ్చాయి. పార్లమెంట్ స్థానాల వారీగా 3 నుంచి 5 అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేశారు. త్వరలో తుది జాబితాను అధిష్టానం ప్రకటించనుంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు పోరులో తగ్గేదేలే అంటోన్న తెలంగాణ కాంగ్రెస్. రాజ్యసభ అభ్యర్థులు ఫైనల్, ఇక లోక్సభ అభ్యర్థులపైనే ఫుల్ ఫోకస్. గెలుపు గుర్రాల కోసం వివిధ స్థాయిలో కసరత్తులు. ప్రతి నియోజకవర్గం నుంచి 2-3తో జాబితా సిద్ధం. త్వరలో తుది జాబితాను ప్రకటించనున్న అధిష్టానం. టార్గెట్ 14. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. అయితే టిక్కెట్ ఆశించే నేతల జాబితా భారీగా ఉండడంతో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది అధిష్టానం. బలమైన అభ్యర్థుల ఎంపికకు వివిధ స్థాయిలో కసరత్తులు ముమ్మరం చేసింది హస్తం పార్టీ. టిక్కెట్ ఆశించే నేతల సంఖ్య వందల సంఖ్యలో ఉండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కష్టంగా మారింది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులొచ్చాయి. అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన జాబితాను పీఈసీ వడబోసింది. అయితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 10 చోట్ల మాత్రమే పార్టీకి చెందిన బలమైన నేతలు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. మిగిలిన 7 స్థానాల్లోనూ సత్తా చాటాలంటే అందుకు తగిన గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు అవసరమని అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజల్లో బలం ఉన్న నాయకులతోనూ కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల చేరికల విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషించింది. జిల్లాలో 9 స్థానాలు గెలుచుకుని అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ ప్రముఖులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రేణుకా చౌదరి ఇద్దరూ రాజ్యసభకి వెళ్తూ ఉండడంతో ఉత్కంఠ తొలగి ఆశావాహులకు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు జిల్లాకు చెందిన 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండడం ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మానికి చెందిన పారిశ్రామికవేత్త బంకాయిలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖులు రేసులో ఉండడంతో హాట్ సీటుగా మారింది ఖమ్మం ఎంపీ టికెట్. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయాభాయ్, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ, పెర్క శ్యామ్, రామిళ్ల రాధిక, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ నుంచి జగ్గారెడ్డి, బండారు శ్రీకాంతరావు, మైనంపల్లి హనుమంతరావు, భవానీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరుళ్ల శారద, కటకం మృత్యుంజయం పోటీ పడుతున్నారు.
మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జీవన్ రెడ్డి, జిల్లెల ఆదిత్యరెడ్డి, సీతా దయాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, సంపత్ కుమార్, చారకొండ వెంకటేష్, కొనిదాల రాము పోటీ పడుతున్నారు. వరంగల్ స్థానానికి సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టికెట్ లభించని వారితో పాటు ఓటమి పాలైన పలువురు నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు అధిష్టానం హామీతో అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాములా మారింది. మరి ఈ గండాన్ని హస్తం పార్టీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.